వెరీ నైస్. ఇవాళ సూపర్, థ్యాంక్ యూ. బాగున్నాను, చాలా బాగున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మీరు స్కూల్కి వెళ్తుంటారు కదా, స్కూల్లో సెటప్ ఉంది, ఒక టీచర్ ఉంటారు, కొన్ని సీరియస్ క్లాసులు జరుగుతుంటాయి, మిమ్మల్ని ఏదో ప్రశ్నలు అడుగుతారు, మీరు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే భయం వస్తుంది, రైట్? అవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం వాళ్ళ. ఓకే, మీ ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు, మీ ఇష్టం వచ్చింది, మీ మనసుకు తగ్గింది మాట్లాడచ్చు. ఓకే, సో ముందు మనం తెలుసుకుందాం. మీది ఏ ఊరు అని అడిగాను, అవి ఏం చెప్తావు? మా ఊరు హనుమకొండ, ఎందుకంటే అక్కడ మా నాన్న కూర్చున్నాడు. ఓకే, సో హనుమకొండతో నీకు ఒక సంబంధం ఉంది, నీకు మూలాలు హనుమకొండతో ఉన్నాయని చెప్పేసి నీకు అనిపిస్తుంది కదా. ఓకే ఓకే, మనకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది, రైట్? నా ఊరు, నా ప్లేస్ పేరు, నా చినారి కట్ల అనే ఒక కుగ్రామం. కుగ్రామం అంటే తెలుసా మీకు? చాలా చిన్న పల్లెటూరు. ఆ పేరున్నప్పుడల్లా నా హృదయం ఉప్పొంగుతోంది. నేను ఎప్పుడో 25 ఏళ్ళ కింద వదిలేసి వచ్చాను, కానీ తెలుస్తుంది ఎందుకు, ఇది నా గ్రామం, ఇది నా ప్లేసు అని మనసుకి తెలిసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. సో మీరు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, మీకు ఒక మాతృభాష అనేది ఒకటి ఉంటుంది కదా. ఉంటుంది. ఇంట్లో మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారా ఇంట్లో? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషమైన విషయం అది. తెలుగు మాట్లాడినప్పుడు మీకు అమ్మ మాట అన్నప్పుడు, అమ్మ అనే పదంలో ఏమనిపిస్తుంది మీకు? అమ్మ ఏం చేస్తుంది మీకు అసలు? అమ్మ ఒక డైరెక్షన్ చూపిస్తుంది, రైట్? నువ్వు కింద పడితే అమ్మ ఎత్తుకుంటుంది, రైట్? అమ్మ ఒక దేవత. పర్ఫెక్ట్. సో అమ్మ అనే పదం మన కుటుంబాన్ని నడిపిస్తుంది, అవునా? ఆ పదంలో ఉన్నటువంటి అమ్మ మాట అనే దాంట్లో ఉన్నటువంటి పదం మన మాతృభాషలో, అంటే తెలుగులో, మనం మాట్లాడే తెలుగులో ఉన్నప్పుడు మన సమాజాన్ని అమ్మలాగా ఎవరు నడిపిస్తున్నారు? మనకి ఎవరు నేర్పించారు ఇవన్నీ? మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరం కొన్ని రకాల పద్ధతులు ఫాలో అవుతుంటాం కదా. మనకి ఎవరు నేర్పించారు ఈ పద్ధతులన్నీ? తెలుగు తల్లి అంటే ఒక నాగరికత. తెలుగు తల్లి అంటే అది ఒక డైరెక్షన్, మనకు ఒక నాగరికతకి, నియమావళికి, ప్రపంచంలో జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని నేర్పించడానికి మీ కుటుంబంలో అమ్మ ఎలా ఉందో, మనకు సమాజానికి, తెలుగు సమాజానికి తెలుగు తల్లి కూడా అలా ఉందన్నమాట. ఓకే, ఎవరి తెలుగు తల్లి? ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా ఫోటో చూసారా? తెలుగు తల్లి ఫోటో చూసారా? తను ఒక చీర వేసుకుంటున్నది, తన తల పైన కిరీటం ఉంటది, తన చేతుల మీద తన ఒక గిన్నె పట్టుకుంటది, ఆహారం, ఒక పుస్తకం. ఆహారం ఎందుకు ఉంటుంది మనకు? ఆహారం ఏం చేస్తుంది మనకు? ఫుడ్ తింటాం ఎందుకు? రైట్? ఫుడ్ తినకపోతే ఏమవుతాం? జీవనం ఉండదు. వెరీ గుడ్. అదే పుస్తకం ఎందుకు? చదువుకుంటే ఏమొస్తుంది? జీవన విధానం తెలుస్తుంది. చదువు, మనం విద్య అనేది మనకు బుద్ధి నేర్పుతుంది. ఆ బుద్ధి ద్వారా మనం ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చెప్తుంది. ఆహారం ఉంటే సరిపోదు, ఎదుగుదల ఉండదు. అలా అని చెప్పేసి ఓన్లీ పుస్తకాలే ఉంటే జ్ఞానం ఉంటుంది కానీ బతకటానికి లేదు. సో ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ ఒక్కతే పని చేస్తుందా? మీ నాన్న పని చేస్తారు? అమ్మ నాన్న మీకు పని చెప్తారా? రైట్? పని చెప్పి చేయించుకుంటుంటారు. మీకు చేయలేకపోతే మళ్ళీ వాళ్ళే చేస్తారు, మీకు ఎలా చేయాలో నేర్పిస్తారు, రైట్? ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? మీ జీవన విధానాన్ని, మీకు జీవితాన్ని నేర్పడానికి మీ అమ్మా నాన్నలు చేసే ప్రయాస, రైట్? ఓన్లీ చదువుకుంటే సరిపోదమ్మా, లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలి.
అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి చెప్తుంటారు మీ అమ్మ నాన్న. కరెక్టేనా? ఒక్కొక్క మీరు విన్నారు ఎప్పుడైనా విజయనగర సామ్రాజ్యం, శాతవాహన సామ్రాజ్యం అని అన్నారా? మీరు విని ఉండకపోవచ్చు, మీ తప్పు కాదు అది. మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మీకు అంత తెలియకపోయి ఉండొచ్చు. కొంతమంది రాజులు మన తెలుగు నేలని పరిపాలించినప్పుడు ఒక్కొక్క రాజు ఒక్కొక్క విషయంలో దాన్ని అభివృద్ధి చేశారు. కొంతమంది విద్యను అభివృద్ధి చేశారు, కొంతమంది కళలను పోషించారు, కొంతమంది సమాజ సేవ చేశారు. ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో వారికి తోచిన విధంగా వాళ్ళకి అవసరం ఆ కాలానికి సంబంధించిన విధంగా వాళ్ళు తమ వంతు డైరెక్షన్ ఇచ్చారు సమాజానికి. ఇక్కడ అనుకుంటాం కదా ఈక్వాలిటీ, డైవర్స్ సిచ్యువేషన్. ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుకునే ఈ వాల్యూస్ మనకి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్నాయి. సమాన విద్య అని అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి విద్య అందాలనేది ఎప్పటి నుంచో మన తెలుగు తల్లి చెప్తున్నటువంటి, తెలుగు సమాజం, తెలుగు నాగరికత చెప్తున్నటువంటి ఒక సందేశం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ చూస్తే కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ బట్ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. పాత రోజుల్లో అందరినీ గౌరవంతో చూసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. విన్నారు కదా? అంటే ఏ చిన్న పని చేసినా, ఏ పెద్ద పని చేసినా ప్రతి ఒక్కరు సమానమే, అందరూ దాంట్లో చేసుకున్నారని చెప్పేసి. మీ ఇంటికి వెళ్ళి మీ మదర్ని, ఫాదర్ని అడగండి, మీ అమ్మా నాన్నని అడగండి. ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చుంటే, పట్టణాల సంగతి తెలియదు, పల్లెటూరు నుంచి వచ్చుంటే మన రోజువారీ జీవన విధానంలో ఎంతో మంది సహాయం చేసేవాళ్ళు, ఎంతో మంది మనకు తోడ్పడేవాళ్ళు. మన బట్టలు ఉతికే వాళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మన తోటలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రకరకాల అవసరాలకి రకరకాల వాళ్ళందరినీ పాత రోజుల్లో అందరినీ వరుసలు పెట్టించేవాళ్ళు. వరుస అంటే తెలుసు కదా, సంబంధం. ఓకే, మా చెక్క పని చేశాను, మా ఇంటి ముందు ఉండేవాళ్ళు, ఆయన్ని మేము మామ అని పిలిచేవాళ్ళం. అంటే ఏంటి? ఈ ఈక్వాలిటీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎప్పటి నుంచో ఉంది మన కల్చర్లో. ఇప్పుడు మనం కొన్ని నేర్చుకున్నాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ, వి అండ్ ద సొసైటీ. ఓకే, మనకు వస్తువులు ఉంటాయి, మన పర్సనల్ వస్తువులు ఉంటాయి కదా. నీ చొక్కా నీది, రైట్? నీదంటే నీదే. కానీ మీ ఇంట్లో వచ్చే నీళ్లు నీవా? మీ ఇంట్లో వాటర్ వస్తుంటాయి కదా, అది నీవేనా? నీవా? కాదు, నీవి. మావి. ఎస్, మావి. రైట్? అవి నువ్వు వాడకపోతే పక్కింటి కూడా వెళ్ళి ఉండొచ్చు. రైట్? నెక్స్ట్ బ్యాచ్ నీకు వస్తాయి. రైట్? సో ఎప్పుడైతే నావి అనే భావంలోంచి మావి అనే భావంలోకి వెళ్ళావు నువ్వు, రైట్? మీ అమ్మ, మీ నాన్న, ఇల్లు ఉంది, ఇల్లు ఎవరిది? మాది అంట. నాది అన్నావు కదా, ఓకే, నాదని చెప్తావు మీ ఫ్రెండ్స్ కి, బట్ ఇన్ జనరల్ అది మా ఇల్లు, రైట్? నా నుంచి మాకి మారావు. అది ఒక ఫస్ట్ స్టెప్. నువ్వు నేను నుంచి నా కుటుంబంకి మారావు. మరి మీ ఇంట్లో రూల్స్ ఉంటాయి కొన్ని, అట్లాగే సమాజానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నా నుంచి మాకి మారావో, మా నుంచి సమాజానికి పోయినప్పుడు కొన్ని నియమాలు, నిబంధనలు, నియమావళులు ఉంటాయి. మన 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 సమాజం, మన తెలుగు నాగరికత మనకు బోధిస్తుంది కూడా. ఓకే, ముందు ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు తెలుగు తల్లి చేతిలో ఒక విద్య అనే పుస్తకం చూసాం. విద్య అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? రైట్? టీచర్ తెలుగులో ఏమంటారు? గురువు అంటారు. గురువు అనేవారు మనల్ని తీర్చిదిద్దుతారు. ఏ రకంగా తీర్చిదిద్దుతారు? ఆ ఒక్క సబ్జెక్ట్ లో ఉన్న నాలెడ్జ్ మాత్రమే కాదు, మనల్ని సమాజానికి రెడీగా తయారు చేస్తారు. రైట్? ఒక మంచి సిటిజన్ గా తయారు చేస్తారు. మనకు కావాల్సిన విద్యా బుద్ధులన్నీ నేర్పిస్తారు. మనం పాత రోజుల్లో ఒక విద్యార్థి కాకపోతే విద్యార్థులు అందరూ
గురువు దగ్గరికి ఇంటికి వెళ్ళేవాడు, గురువు దగ్గరే ఉండేవాళ్ళు, గురువు భార్య వండి పెడితే తినేవాళ్ళు, గురువు దగ్గర వాళ్ళ పిల్లలు ఉన్నట్టు ఉండేవాడు. ఏం నేర్చుకునేవాళ్ళు? గురువు గారి దగ్గర పనిచేస్తూ గురువు గారి దగ్గర నుంచి విద్యను అభ్యసించేవాళ్ళు. ఆ విద్యను అభ్యసించే క్రమంలో వారు వాళ్ళ పిల్లల్లాగానే ఇంట్లో పనులు చేసేవాళ్ళు, పొలాలకి పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి అవసరమైనవి చేసి పెట్టేవాళ్ళు, ఇంట్లో అమ్మకి అంటే గురువు గారి భార్యకి సహాయం చేసేవాళ్ళు. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు విద్యను అభ్యసించిన తర్వాత తిరిగి మరి వాళ్ళ గ్రామానికి వచ్చేసేవాళ్ళు. ఇది విద్యను అభ్యసించే ఒక విధానం పాత రోజుల్లో. మన సమాజంలో, మన తెలుగు సంస్కృతిలో కుటుంబానికి ఇచ్చినంత వాల్యూ మనం బయట ఎక్కడ వేరే సమాజాల్లో చూడం. మనం చాలా క్లోజ్ నిట్ ఫ్యామిలీ అంటాం కదా, కుటుంబ పరంగా వాల్యూస్ ఉంటాయి, మనకు చాలా ఎక్కువ ఉంటాయి. ఈరోజు మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్లో ఎప్పుడన్నా విన్నారా నాకు ప్రెషర్ ఎక్కువైంది, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నాకెవరూ లేరు. ఇవి ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే నువ్వు ఒక్కడివే ఒంటరిగా నిలబడినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నీకు ఎప్పుడైతే కుటుంబం సహాయం ఉంటుందో, కుటుంబం యొక్క స్ట్రెంగ్త్ ఉంటుందో, నీకు ఇవన్నీ రావు. చాలా సపోర్ట్ ఇస్తుంది కుటుంబం. అదే విధంగా మీరు కూడా కుటుంబానికి సపోర్ట్ ఇవ్వాలి, రైట్? ఎప్పుడైనా మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, మీ కజిన్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, దే డిడ్ ఎ లాట్ ఫర్ యూ, రైట్? యూ హ్యావ్ టు రెసిప్రొకేట్ ఇట్. మళ్ళీ వాళ్ళతోటి అదే విధంగా బిహేవ్ చేయమని మన కుటుంబ వాల్యూస్. ధర్మం అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఏమంటారు? జస్ట్ అంటాం, రైట్? జస్టిస్ ఫర్ ఆల్, రైట్? ధర్మము అంటే ప్రతి పనిని, నువ్వు చేసే పని రెండు రకాలుగా చేయొచ్చు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. నా కోసం చేయొచ్చు, కుటుంబం కోసం చేయొచ్చు, సమాజం కోసం కూడా చేయొచ్చు, రైట్? కానీ చేసే పనిలో, ప్రతి పనిలో ధర్మం అనేది ఒకటి ఉండాలి. ఆ ధర్మానికి మిగతా విషయాలతో సంబంధం ఉండకూడదు, రైట్? అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, సడన్ గా మీ ముందున్న వ్యక్తి పడిపోతే మీరు పోయి ఆయన అడిగారు కదా, మీరు ఎవరు, అమెరికనా, ఇండియనా, తెలుగునా, కన్నడ, యు గో హెల్ప్. ధర్మమైన అంటే జస్ట్ యాక్షన్. మన సమాజానికి, మన నాగరికత ఏం చెప్పిందంటే, మీరు ఎప్పుడైనా తాతయ్యల దగ్గరికి, మా అమ్మమ్మల దగ్గరికి కానీ వెళ్ళండి, మీ కథలు చెప్తారు. చెప్పారు ఎప్పుడైనా? మీ చిన్నప్పుడు మీ తాతయ్యల అమ్మమ్మల కథలు చెప్పారా? చాలా సార్లు చెప్పారు కదా. ఆ కథల్లో ఏముంటుంది? మనకు వాళ్ళు చెప్పే కథలన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మంచి చెడు రెండు ఉంటాయి. మంచి వైపే వెళ్ళండి అని చెప్తుంది. ఆ చెడు గురించి ఎందుకు చెప్తారంటే, ఇది చేయకండి అని చెప్తారు, ఈ దాంట్లో వెళ్ళకండి అని చెప్తారు. సో ధర్మము అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ధర్మమైన మార్గాన్నే ఎంచుకోవాలి జీవితంలో ముందుకు సాగాలంటే. అది ఒక్కొక్కసారి చాలా కష్టమైన పనిగా కనిపించవచ్చు షార్ట్ టర్మ్లో, బట్ లాంగ్ టర్మ్లో చాలా ఉపయోగపడుతుంది లైఫ్లో. ధర్మం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సేవ, సర్వీస్ కూడా మాట్లాడుకుందాం. సర్వీస్ అంటే ఏంటి? You guys are amazing. Beautiful definition. Helping others. సేవ అనేది నీకు నువ్వు చేసుకునేది సేవ కాదు, అది నీ బాధ్యత, రైట్? కొంతవరకు నువ్వు కుటుంబానికి చేసేది కూడా నీ బాధ్యతే, రైట్? ఆ సేవ అనేది ఒక వస్తువో లేకపోతే ఒక ఇదో కాదు. ఒక ఏదైనా ఏ విధంగా సేవ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ స్ట్రగుల్ అవుతున్నాడు ఒక సబ్జెక్ట్లో, మీకు చాలా బాగా వచ్చు ఆ సబ్జెక్టు.
అతను వచ్చి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అన్నాడు. మీరు హెల్ప్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, అది సేవే. అది సేవే. మీరు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్లో ఏదో పిచ్చి వస్తువులు అక్కడ పడున్నాయి, అవి తీసి పక్కన పెట్టారు, అది సేవే. రైట్? ఇవి మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు చేస్తున్నారు. ఈ సేవాభావం అనేది మనకు మన కల్చర్లో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకుంది? ప్రతివాడు నేను అనుకుంటే కుటుంబం బాగుంటుంది, నేను నా కుటుంబం అనుకుంటే ఆ కుటుంబం వరకే బాగుంటుంది. మరి సమాజం ఎలా బాగుండాలి? సమాజం అంతా బాగుండాలి అంటే ప్రతివాడు ఒక కొంత సేవాభావంతో కలిగి ఉండాలి. రైట్? ఆ సేవాభావం, ఇప్పుడు మీ ఇంటి ముందు నుంచి వచ్చాను నేను, చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్లు, చాలా పద్ధతి, పక్కన అందరు పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్లు. ఎలా ఉన్నాయి? మీరు ఒక్కళ్ళే పెట్టుకుంటే క్లీన్గా లేదు కదా, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నారు. నువ్వు వెళ్ళి పక్కింటి వాడి నుంచి చెత్తేస్తే క్లీన్ ఉండదు కదా. సో ఆ సేవాభావం, ఆ సమాజ గుణం అనేది మనకి చాలా అవసరం లైఫ్లో. ఆ సేవాభావం అంటే మీరు ఇప్పుడు మనకు ట్యాగో ఉంది, ట్యాగో చాలా మంది సేవ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఎప్పుడైనా ట్యాగోకి వస్తే అక్కడ కూర్చొని వడ్డిస్తుంటారు, భోజనం వడ్డిస్తుంటారు. రైట్? వాళ్ళందరూ వడ్డించే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు. రైట్? దాని గురించి ఏం ఆశించట్లేదు వాళ్ళు. రైట్? పరులకు ఉపయోగపడే కార్యక్రమం ఏం చేసినా కూడా దాన్ని సేవ కిందే గుర్తిస్తాం మనం. రైట్? ఇప్పుడు సో మన తెలుగు, మన ఈ గురువు, విద్య, కుటుంబం, ధర్మం, సేవ, దానం, ఇవన్నీ మన మౌలిక సూత్రాలు. మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా ఇవి గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రపంచంలోనే అత్యున్నత హ్యూమన్ బీయింగ్స్గా మీరు గుర్తింపబడతారు. ఈరోజు మీ అంత చిన్న పిల్లలతోటి నాకు టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషం నాకు. మీరందరు చాలా బ్రైట్, బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళు, చాలా నాలెడ్జ్ కూడా ఉంది. నేను ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ దట్. సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ట్యాగో జ్ఞానదీపిక ఎపిసోడ్ నెంబర్ 1, I feel proud and privileged. Thank you, Tago. Thank you all. Thank you very much.